మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో ఈ జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు, అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో సో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది, 14 సంకటహర చతుర్థి ఉంది, ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా లాభంలో రవి సంచారం, లాభంలో ఉన్న రవి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడి నుంచి కూడా గురువు గారి యొక్క సంచారం కూడా 1000 స్థానంలోకి మారుతూ ఉంది. సో కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలామందికి సో నెమ్మదిగా ఇక్కడ ఫారెన్ ఛాన్సెస్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళడానికి కానీ చూసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. అలాగే మొదటి వారం అంతా కూడా రవి బుధుల యొక్క సంచారం ఈ రాశికి చక్కగా లాభస్థానంలో ఉంటుంది. కాబట్టి మొదటి వారం అంతా కూడా రవి యొక్క సంచారం కావచ్చు, ఆ బుధుడి యొక్క సంచారం కావచ్చు చక్కగా అనుకూలంగా ఉండటం వల్ల కర్కాటక రాశి వారికి సో ఇక్కడ ధనపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ ఎటువంటి లోటు లేకుండా రవి యొక్క లాభస్థాన సంచారం చక్కగా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మొదటి వారం అంతా బుధుడు కూడా ఈ రాశికి సంబంధించి చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల కొద్ది గొప్ప బెటర్గానే ఉంటుంది. కానీ ఇక్కడ 2వ వారం తర్వాత నుంచి అంటే 15వ తారీఖు తర్వాత నుంచి రవి వేయంలో ఉండటం కావచ్చు, గురుడు వేయంలో ఉండటం కావచ్చు, బుధుడు కూడా వేయంలో ఉండటం కావచ్చు. సో కాబట్టి ఖర్చులు అనేవి ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి కుటుంబ పరంగా అయినా ఈ రాశి వాళ్ళకి శుభకార్యాల నిమిత్తం కావచ్చు, ఇలాగా కొన్ని విషయాల రీత్యా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి కొన్ని ఖర్చులు కూడా పెరగటం మనం గమనించవచ్చు. ముఖ్యంగా రాశిలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఇది చాలా ఇరిటేటివ్గా ఉంటూ ఉంటుంది. ఏదైతే రాశిలో కుజుడి యొక్క సంచారం ఉందో చాలా లాంగ్ రన్గా కుజస్తంభన జరుగుతా, కుజుడు రాశిలోనే ఉండటం, అటు ఉద్యోగ రీత్యా ఇటు సంతాన పరంగా వచ్చే ఈ ఫ్రస్ట్రేషను చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మొదటి వారం 8 నెలల నుంచి ఉంది. ఇది ఇప్పుడు కొంచెం కుజుడు కూడా స్థానం మార్పు చెందడం, ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం, కుజకేతువులు ఇద్దరు ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం. కాబట్టి ఇద్దరూ కూడా వాక్స్థానంలో ద్వితీయ స్థానంలో కలుస్తున్నారు. అంటే మాట్లాడే మాటల విషయంలో అయినా, పెట్టే ఖర్చుల విషయంలో అయినా, కుటుంబపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా
కొంచెం జాగ్రత్తగా ఉండడం కర్కాటక రాశి వారికి చెప్పదగిందిగా ఇక్కడ మనం గమనించదగింది. అలాగే మెయిన్గా అష్టమ రాహు దోషం కూడా ఈ రాశి వాళ్ళకి మొదలయ్యింది మేజర్గా. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది కర్కాటక రాశి వాళ్ళు. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి జాబ్కి సంబంధించిన విషయాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి వృత్తిపరమైన విషయాల్లో ఇదే రకమైన కొంత ఈ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో కొంతవరకు వీళ్ళు కొంత ఎంత డిక్రీజ్ చేసుకుంటే ఈ రాశికి అంత మంచిది కర్కాటక రాశి వాళ్ళు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చూసినా, షేర్స్ పరమైన విషయాల్లో చూసినా ఖర్చులు అనేవి ఇక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ వీటికి సంబంధించిన విషయాల్లో వీటికి పెట్టే వీటి మీద ఇన్వెస్ట్ చేసే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజకేతువుల యొక్క కలయిక ఈ రాశి వారికి మేజర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి. సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి జాబ్ విషయంలో సమ్ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్, బ్యాలెన్స్గా ఉందాం, పెద్దగా ఏం ఆలోచించద్దు, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా కూల్గా ప్లెజెంట్గా వర్క్ చేసుకుని వెళ్ళడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏదైనా ఈ రాశికి మెయిన్గా మనం గమనించదగిన విషయం ఒక్క రవి యొక్క సంచారం మాత్రం అనుకూలిస్తుంది. మిగతా గ్రహాల అనుకూలత చాలా తక్కువ ఉంది. మిగతా గ్రహాలు అక్కడ అనుకూలత కొంచెం తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణలు చేయటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి. సో మేజర్గా ఈ రాశికి అష్టమ రాహు దోషం ఏదైతే ఉందో కొంచెం ఇక్కడి నుంచి కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తీసుకునే డెసిషన్స్ మీకు అవగాహన లేని విషయాల్లో జోలికి వెళ్ళే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. సో ఏదైనా మరి ఇన్ని గ్రహాలకు ఒక్కొక్క దానికి మనం చేయడం కష్టం కాబట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకి చక్కగా కొన్ని ప్రదక్షిణాలు ఒక 27 ప్రదక్షిణాలు చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవటం కర్కాటక రాశి వారికి చక్కగా ఇంకా మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. సో కర్కాటక రాశి వారు మేజర్గా ఈ రాశిలో ఉన్న కుజుడు ఏదైతే మీకు చాలా వరకు కూడా ఇరిటేషన్ చాలా 8 నెలలుగా కేవలం ఒక షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తుంటాడు, ఒక అగ్రెసివ్నెస్ని, ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఆ ఆవేశాన్ని కొంచెం వీళ్ళు స్టెబిలైజ్ చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళు చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.